Now I invite dear Raju brother to come share the worship message with us. మనం దేవుని సన్నిధిలో ఆరాధించడానికి, దేవునిని మహిమపరచడానికి, దేవునిని ఘనపరచడానికి మనము దేవుని సన్నిధికి వచ్చాం కదా. మనమేమి మూవీ చూడడానికి రాలేదు, లేదంటే ఏదో ఇక్కడ ఒక ప్రదర్శన చేస్తున్నారని మనం రాలేదు. ఎట్లా వచ్చామంటే దేవుణ్ణి స్తుతించడానికి. ఇందాక మనం పాడుకున్నాం కదండి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ. దేవుని అప్పుడప్పుడు అండి కాదు కదా, ఎల్లప్పుడూ దేవుణ్ణి మనము. కీర్తన గ్రంథము 147వ కీర్తన మనం మొదటి వచనాన్ని మనం చదువుకుందామండి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది. ఏం మంచిదండి? స్తోత్ర గానము, స్తుతి చేయుట మంచిది. ఎందుకు చేయాలి స్తుతి? ఎందుకు చేయాలి స్తుతి? మనము ఎందుకు చేయాలి? దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ స్తుతించాలి. ఈరోజు మనము ఉదయకాల సమయంలో మనము కళ్ళు తెలిసి ఊపిరి తీసుకున్నామంటే, ఈరోజు మనం బ్రతికున్నామంటే అది ఎవరి కృప అండి? దేవుని కృప. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృప. దేవుని కృప లేనిదే మనం ఈ లోకంలో బ్రతకలేము. అందుకని దేవుణ్ణి స్తుతించవలసిన వారముగా ఉన్నాం, దేవుణ్ణి గణపరచవలసిన వారముగా ఉన్నాం. ఒకసారి మనము చూస్తే పరలోకం నుండి దేవుని దూతలంట కిందకు వచ్చి ప్రతి ఒక్కరిని ఒక పెద్ద పెద్ద గంపలతో వచ్చారు. ఒక గంపలతో వచ్చారన్నమాట. వస్తూ ఉంటే ఆ యొక్క గంపలు, ఒక గంపేమో ప్రార్థన అవసరతలు, ఒక గంపేమో దేవుణ్ణి గణపరిచి స్తుతించే గంప అంట. ఎప్పటికీ ఈ యొక్క గంప ఏది స్తుతించే గంప అంట దేవుని దగ్గరికి వెళ్ళట్లేదంట. ప్రార్థన గంప అంట గంటకి వెళ్ళిపోతుందంట. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే మన యొక్క ప్రార్థన అవసరతలను దేవునికి ఇస్తున్నాం, కానీ దేవునికి పంపిస్తున్నాం, కానీ ఆయన్ని మనము గణపరచలేకపోతున్నాం. దేవుని గణపరచుట, దేవుని స్తుతించుట మంచిదంట. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే 4వ వచనంలో మనం ఒక మాట చదువుకుందాం అండి. 3వ వచనంలో, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన యొక్క జీవితంలో మనము కూడా ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. చాలాసార్లు మనం ఉంటూ ఉంటాం. మన జీవితము గుండె చెదిరిపోయిన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని అంట ఏం చేస్తాడంట? బాగు చేస్తాడంట. అందుకని దేవుణ్ణి స్తుతించాలి. చాలాసార్లు మనము అనేకమైన భయంకరమైన పరిస్థితుల్లో మనము ఉంటాం. అటువంటి సమయంలో ఈ లోకంలో అనేక మంది దగ్గరికి వెళ్తాం, అనేక మంది దగ్గర ఆశ్రయం పొందుతాం, అనేక మందిని సలహాలు అడుగుతూ ఉంటాం, అనేక మందిని మనము ఏం చేస్తూ ఉంటామంటే చాలా సజెషన్స్ ఇవ్వండి, మాకు నా యొక్క మనసు బాగాలేదు, నా యొక్క పరిస్థితి బాగాలేదు, నా యొక్క కుటుంబ పరిస్థితి బాగాలేదు అని చెప్పి చాలా మందిని మనము అడుగుతూ ఉంటాం. కానీ దేవుని దగ్గరికి మనం రాలేమన్నమాట. దేవుని స్తుతించినట్లయితే గొప్ప కార్యాలు మనకి జరుగుతాయి. మన యొక్క కుటుంబంలో, మన యొక్క జీవితంలో ప్రతిరోజు మనము దేవుని స్తుతించాలి. ఉదయకాల సమయం లేచి దేవుని స్తుతించాలి, మధ్యాహ్న కాలంలో దేవుని స్తుతించాలి, అలాగే సాయంకాలం దేవుని స్తుతి. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి. దేవుని స్తుతించినప్పుడు ఎటువంటి కార్యములు జరుగుతాయంటే గొప్ప అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఒక దైవజనుడంట సేవను ముగించుకొని ఆయన రాత్రికాల సమయంలో అడవిలో వెళ్తా ఉన్నాడంట. అడవి మార్గంలో వెళ్తా ఉన్నాడు సింగిల్గా. ఆ యొక్క పల్లెటూరులో సేవ ముగించుకొని వెళ్తా ఉన్నాడంట. అడవిలో వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఒక సింహము ఆయనని చూసిందంట. చూసి అనుకుందంట, ఈరోజు నాకు ఆహారము దొరికింది, ఒక మనిషి ఒంటరిగా వస్తున్నాడు కాబట్టి ఈయన చంపేయాలి, తినేసేయాలని చెప్పేసి అనుకున్నాను. దైవజనుడు కూడా అక్కడ మెదులుతూ ఉంటే ఆ పొదల్లో చూశాడంట. అయిపోయింది నా పరిస్థితి. ఏమైపోయిందండి? ఇంకా ఈరోజు నేను ఒక్కడనే ఉన్నా, దాక్కోవడానికి కూడా నాకు సమయం లేదు, ఎక్కడ దాక్కోవాలన్నా లేదు, ఎక్కడ చూసినా ఈ పొదలు ఉన్నాయి, ఇంకా భయంకరమైన పరిస్థితి అని చెప్పేసి ఆ యొక్క దైవజనుడు ఆలోచిస్తూ భయపడిపోతూ దిక్కు తోచగా ఉండిపోయి అలాగే ఉండిపోయిన తర్వాత అప్పుడు ఆలోచన వచ్చిందంట, మన దేవుడు నిజమైన దేవుడు ఉన్నాడు కదా, ప్రార్థన చేద్దామని చెప్పేసి మోకరించి ఏం చేస్తున్నాడంటే
యేసు రక్తం జయం నన్ను ఏం చేస్తావు చెయ్యని చెప్పేసి గట్టిగా ప్రార్థన చేస్తూ, యేసు రక్తం జయం నన్ను ఏం చేస్తావో చెయ్యని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే ఆ సింహం చూసిందంట. ఏమనంటే, వామ్మో, నేనే ఇక్కడ భయంకరమైన జంతువు అనుకున్నాను, నాకంటే పెద్ద జంతువు వచ్చిందని చెప్పేసి అడ్డించట్టు పారిపోయిందని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకి దేవుణ్ణి మనం స్తుతించేటప్పుడు ఎట్లా ఉండాలంటే, దేవునికి గణపరిచేటట్లుగా, అయ్యా నన్ను ఈ యొక్క ఆపద నుంచి కాపాడు, నువ్వు నన్ను కాపాడావు, ఇంతకాలం కాచి కాపాడావు, నన్ను ఇంకా కాపాడు, యేసు రక్తం అని చెప్పేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తూ, దేవుని మహింపరుస్తూ, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం అని చెప్తూ ఉన్నప్పుడు ఆ యొక్క శ్రమ నుండి విడుదల కలిగినట్లుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మన యొక్క జీవితంలో కూడా ఇంకొక భాగంలో మనం చూస్తే, ఆయన దినవృత్తాంత గ్రంథంలో మనం చూద్దామండి. ఒక వాక్యాన్ని మనం చూద్దాము. 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, అక్కడ కూడా మనకి సమయం చాలా తక్కువగా ఉంది, కానీ కొంత సమయాన్ని ఇక్కడ మనం చూద్దాం. యెహోషువపాతు అంట రాజుగా ఉన్నప్పుడు యూదా వారి మీదకి శత్రువులు దండెత్తి వచ్చారనమాట. అమోరీలు, షేరు, మన్యవాసులు, అలాగే 3 రాజ్యాలు వారి మీదకి వచ్చినప్పుడు దిక్కు తోచిన పరిస్థితి, ఏం చేయాలో వారికి తెలియలేదు, యెహోషువపాతుకు తెలియలేదు. దేవుని ప్రజల మీదకి ఈ యొక్క శోధన వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే, దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి, అయ్యా నాకు ఈ శ్రమ వచ్చింది, మాకు ఏమి చేయాలో తోచట్లేదయ్యా, ఏమి చేయాలో తోచట్లేదు, ముందు నువ్వు వెనకాల పోయి, 3 వైపుల నుంచి శత్రు సమూహం మమ్మల్ని చుట్టుముట్టినయ్యి, ఏమి చేయాలో మాకు తోచట్లేదయ్యా, ఏమి చేయాలో మాకు తోచట్లేదు. అక్కడ మనం చదివినట్లయితే, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు. ఇక్కడ మనము చూస్తే భయంకరమైన పరిస్థితి. ఎటువంటి పరిస్థితి అంటే భయంకరమైన పరిస్థితి, ఏమి తోచట్లేదు, నీవే మాకు దిక్కయ్యా, ఏమి తోచిన పరిస్థితి. నిజంగా భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు చాలా మంది కూడా మనకి జీవితాల్లో మనం పైకి బాగానే ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి బయటికి చెప్పుకోలేని చాలా సమస్యలు చాలా మందికి ఉన్నాయి. ఏమీ తోచలేని పరిస్థితి. నిజమే, ఇక్కడ మనం చూస్తే ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుందా లేదా, లేదంటే వీసా అప్రూవ్ అవుతుందా లేదా, మనం ఉండాలా వెళ్ళిపోవాలా, లేదంటే ఇంకొక రకమైన పరిస్థితులు, ఎటు తోచని పరిస్థితి. ఈ యొక్క శత్రు సైన్యం ఇక్కడ చూసినప్పుడు యెహోషువపాతు పరిస్థితి కూడా 3 వైపుల నుంచి వచ్చేసారు, ఇంకా మమ్మల్ని చంపేస్తారు, ఎటు తోచని పరిస్థితి, దిక్కు తోచని పరిస్థితిలో మేమున్నామయ్యా, నీవే మాకు దిక్కయ్యా, నీవే మాకు దిక్కయ్యా. నిజంగా కూడా మనం కూడా చాలాసార్లు ఫైనాన్షియల్గా కానీ, ఉద్యోగపరంగా కానీ, లేదంటే మన యొక్క ఇంట్లో పరిస్థితుల వలన కానీ, మన యొక్క కుటుంబ పరిస్థితుల వలన కానీ మనం కూడా చాలాసార్లు ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తామండి? ఎవరు మనకు సహాయం చేయట్లేదు, మన స్నేహితులు మనకు సహాయం చేయట్లేదు. నిజంగా స్నేహితులు ఏమంటారండి? ఉంటారు, అందరూ ఎప్పుడు ఉంటారండి స్నేహితులు? అందరూ ఎప్పుడు ఉంటారండి? మంచిగా డబ్బులు ఉన్నప్పుడు, మన దగ్గర అంత ధనం ఉన్నప్పుడు, మంచిగా అన్ని ఉన్నప్పుడు మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే మన యొక్క పరిస్థితి బాగోలేదో ఒక్కొక్కసారి అట్లా వెళ్ళిపోతూనే ఉంటారు. నిజంగా నా యొక్క జీవితంలో కూడా నేను చూశానండి, అటువంటి పరిస్థితులు చూశాను. మన దగ్గర మంచిగా ఉన్నప్పుడు మనల్ని బాగా లైక్ చేస్తారు, మనం అంటే ఏదో లేదని చెప్పేసి చాలా మంది మనల్ని పొగుడుతూ ఉంటారు. మన దగ్గర ఏమీ లేనప్పుడు దరిదాకుల్లో కూడా రారు. ఫోన్ ఎత్తితే నేను బిజీగా ఉన్నా, ఫోన్ చేస్తే బిజీగా ఉన్నాం, లేదంటే ఇంకో పరిస్థితుల్లో ఉన్నా, ఇంకో రకంగా ఉన్నాం. ఎవ్వరు మనకి సహాయం చేయరు, ఎవ్వరు మనకు సహాయం చేయరు. నా యొక్క పరిస్థితుల్లో కూడా నిజంగా అటువంటి పరిస్థితులు కూడా ఎవరు
నాకు సహాయం చేయలేనప్పుడు దేవుడు అనేక మంది ద్వారా, అంటే మనల్ని ఎరగని జనం ద్వారా, వాక్యంలో కూడా ఉందండి, మనల్ని ఎరగని జనాంగము ద్వారా మనల్ని ఆశీర్వదిస్తాడంట. ఇంకొక చిన్న సంగతి చెప్తాను. ఒక సహోదరుని ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుందంట, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు. అంటే ఒక హిందూ వ్యక్తి, అంటే ఒక వ్యక్తి, అంటే క్రిస్టియన్ ఎగనెస్ట్ వ్యక్తి, దేవుడు నీకు ఎట్లా సహాయం చేస్తాడో నేను చూస్తాను, దేవుడు నీకు ఎట్లా సహాయం చేస్తాడో నేను చూస్తానని చెప్పేసి ఆ సహోదరుతో అంతా ఉన్నాడు అనమాట. ఉన్నప్పుడు ఈ సహోదరు అంటుందంట, పట్టు విడవట్లేదు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, మా దేవుడు గొప్ప దేవుడు, రక్షకుడు, మా దేవుడు మమ్మల్ని కాపాడే దేవుడు అని చెప్పేసి పట్టుదలతో ప్రార్థన చేస్తూ ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడంట. ఒకరోజు ఉన్న ఆహారం కూడా అయిపోయిందంట, బియ్యము ఇంట్లో రైస్ కూడా లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ యొక్క సహోదరుడు నవ్వుతా ఉన్నాడంట. చూసావా, మీ దేవుడు నిన్ను ఉపవాసాలు ఉంచుతున్నాడు, నీ దేవుడు ఇది అయినప్పటికీ నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని చెప్పి సహోదరు అంటున్నప్పుడు ఆ సహోదరుడు అన్నాడంట, ఆమె పాపం చనిపోయేటట్టుంది, వాళ్ళ కుటుంబం చాలా బాగా బాధపడేటట్టుంది, వాళ్ళ అసిస్టెంట్కి ఎవరికో చెప్పి నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఈ యొక్క రైస్ ఇచ్చేసిరారా బాబు అని చెప్పేసి చెప్పాడు. చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తి వాళ్ళ అసిస్టెంట్ వెళ్ళి వీళ్ళ ఇంటికి వెళ్ళి సహాయం చేశాడంట. వెళ్ళి ఇంటికి డోర్ కొట్టి, ఇదిగో మీ ఒక ఆయన ఉన్నారు కదా, మీ సుపీరియర్ ఉన్నారు కదా, ఆయన వచ్చి మీకు రైస్ ఇమ్మన్నారని చెప్పి వచ్చిన తర్వాత ఇచ్చేసాడు అనమాట. రైస్ ఇచ్చిన తర్వాత సహోదరి ఎవరికి స్తోత్రం చెప్పిందంటే, దేవునికి స్తోత్రం చెప్పి, నిజమేనయ్యా నువ్వు గొప్ప దేవుడివి అని చెప్పేసి అన్నప్పుడు మరలా ఆయన ఫోన్ చేశాడంట, అమ్మా నీ దేవుడు ఏం చేశాడు, నీ దేవుడు ఏమీ చేయలేదు, నీ దేవుడు ఏమి నీకు చేయలేదు, ఎవరు నీకు సహాయం చేశాడు, ఎవరు నీకు సహాయం చేసింది, ఎవరు, నేను సహాయం చేసింది నేను అని చెప్పి ఆయన గొప్పగా చెప్తా ఉన్నాడంట. ఒకే ఒక మాట అన్నదంట, నిజంగా నా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా, నా శత్రువుల నుంచి కూడా నాకు సహాయాన్ని ఇచ్చాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నా శత్రువుల దగ్గర నుంచి కూడా నాకు సహాయాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు. నువ్వు నా దేవుడు గొప్ప దేవుడు కాదని చెప్పి నువ్వు అనుకున్నావే, నువ్వు నన్ను తిడుతా ఉన్నావు కదా, నీ ద్వారానే నాకు సహాయాన్ని ఇచ్చాడు, అంతటి గొప్ప దేవుడు నా దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా అటువంటి సహాయం మనల్ని ఎరగని జనము ద్వారా మనకి ఏం జరుగుతుందండి, సహాయం జరుగుతుంది. ఎప్పుడు దేవుణ్ణి లేమిలోని కలిమిలోను లేనప్పటికీ ఉన్నప్పటికీ, మనం ఏంటంటే దిగజారిపోతున్నప్పటికీ, మన యొక్క పరిస్థితి అంధకారముతో ఉన్నప్పటికీ మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనము స్తుతించవలసిన వారంగా ఉన్నాం. మనం దిగజారిపోవద్దు. యెహోషువ కూడా, అయ్యో ఇంత జనాంగాన్ని నేను ఎలా పాలించాలి, ఇంత జనాంగాన్ని నేను ఎలా నడిపించాలి అన్నప్పుడు నిబ్బరం కలిగి ధైర్యంగా నేను నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవుని విడిచిపెట్టకూడదు. ఎల్లప్పుడూ దేవుణ్ణి మనము స్తుతించాలి, ఎల్లప్పుడూ దేవుడు మనము మహిమపరచాలి. మనకి దేవుడు ఏంటంటే ఇచ్చినప్పుడు స్తుతించడం కాదండి, మనం లేనప్పుడు కూడా దేవుణ్ణి మనము స్తుతించాలి. చాలా మంది కూడా యోబు గురించి కూడా మనం చదివినట్లయితే, యోబుకి కలిగినంత సంపద ఎవరికి లేదండి. ఆ యొక్క యథార్థవంతుడు, సత్యవంతుడు, అన్నిటిలో గొప్పవాడు యోబు. అటువంటి యోబుకి శ్రమ కలిగినప్పుడు ఒక్క మాట మాత్రం కూడా ఆయన దేవుణ్ణి దూషించలేదంట. స్తోత్రం కలుగును గాక అన్నాడు అంట. ఎప్పుడైనా దేవుని స్తుతించేది లేనప్పుడు మనం దేవుని స్తుతించలేమా? తన యొక్క భార్య ద్వారా కూడా తనకి శోధన వచ్చినప్పుడు అక్కడ ఏంటండి ఆమెను కూడా తిట్టాడు. మనము బాగా బ్రతికినప్పుడు దేవుని స్తుతించాము. చాలాసార్లు ఇక్కడ బాగా బ్రతికినప్పుడు దేవుని స్తుతించమండి, రకరకాల పనులు పెట్టుకుంటాం. మన దేవుడు బాగా ఆశీర్వదించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ప్లాన్స్, ఒక మంచి డబ్బులు ఉన్నాయనుకోండి మన చేతిలో, ఈ వీకెండ్ ఎటు పోవాలి, వీకెండ్ ఎట్లా వెళ్ళాలి, లాంగ్ వీకెండ్ వచ్చిందనుకోండి ఎట్లా పోవాలి, దేవుని కూడా మనం మర్చిపోతాం. దేవుడు ఇచ్చినప్పుడు దేవుని స్తుతించడం, మా నష్టం ఉన్నప్పుడు దేవుని స్తుతించొద్దా, దేవుని గణపరచొద్దా? ఈనాడు చాలా మంది ఎట్లా ఉంటారంటే, దేవుడు ఇచ్చాడని చెప్పి సాక్ష్యాలు చెప్తారు, తర్వాత కష్టం వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే దేవుణ్ణి దూరం చేస్తూ ఉంటారు.
కానీ యెహోషువపాతు ఇక్కడ అట్లా చేయలేదు. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు. అయ్యా, మా యొక్క పరిస్థితి బాగాలేదు, 3 వైపుల నుంచి శత్రు సమూహం వచ్చి ఏం చేస్తుందండి, మమ్మల్ని బాధ పెడుతుంది. ఏమి తోచని పరిస్థితిలో మేమున్నాం, దిక్కు తోచని పరిస్థితిలో మేము ఉన్నామయ్యా, నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే, ఆయన దేవుడు ఆ యొక్క ప్రార్థన విని ఏం చేశాడంటే ఆ శత్రు సమూహం నుంచి విడుదల కలిగజేశాడు. మనం కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా ఇక్కడ యెహోషువపాతు యొక్క వాక్య భాగాన్ని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అక్కడ ఒక ఘనమైన కార్యం జరిగింది. ఏంటంటే యెహోషువపాతుతో ప్రార్థన చేసిన తర్వాత ఆ యొక్క సైన్యాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేశాడంటే, సైన్యానికంటే ముందుగా ఏం చేశాడంటే పాటలు పాడే వాళ్ళని, గాయకులని ఏర్పాటు చేసి ఆ యొక్క స్తుతి ఏ విధమైనదంటే గొప్ప ఏంటండి విజయాన్ని కలుగు చేసేది. స్తుతి ఏ విధమైనదంటే మన యొక్క శత్రు సమూహం నుంచి, మనకు కలిగిన ఆపదల నుంచి, మనకు కలిగిన నష్టాల నుంచి, మనకు కలిగిన కష్టాల నుంచి మనల్ని విడుదల చేసేది. మన యొక్క కుటుంబాల్లో ఆరాధన ఉంటుందండి, స్తుతి ఆరాధన ఉంటుందా? లేదా 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని మనం ముగించుకుంటున్నామా? లేదంటే పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి దేవుని ఎల్లప్పుడూ మనము స్తుతించాలి. స్తుతి ద్వారా ఆ యొక్క స్తుతి అంట మన యొక్క స్థితిగతులను మారుస్తుందంట. ఆ యొక్క స్తుతి మన యొక్క స్థితి ఏ విధంగా ఉన్నదో దానిని లేని స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి మారుస్తుందంట. దేవుని స్తోత్రం. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మన యొక్క స్థితిని మార్చేస్తుంది. ఎప్పుడైతే మన యొక్క కుటుంబంలో దేవుని స్తుతించడం మొదలు పెడతామో అప్పుడు ఏమవుతుందంటే గొప్ప ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం. మన యొక్క స్థితి మారిపోతుందండి. ఇంకొక విషయం చెప్తాను. దావీదు భక్తుడు మనందరికీ తెలుసు కదండి. ఈ యొక్క కీర్తనలు సుమారు 73 కీర్తనల వరకు రాసిన గొప్ప వ్యక్తి. ఎవరికైనా తెలుసా అండి దావీదు? అప్పటి కాలం, ఇప్పుడు తెలుసు. దావీదు మహారాజు యొక్క ఇజ్రాయేలును పరిపాలించిన 2వ రాజు. ఇప్పుడు మనందరికి తెలుసు. అప్పుడు దావీదు ఎవరికైనా తెలుసా అండి? అప్పటి కాలంలో యెషయా కుమారుల్లో చిన్నవాడు, కడపడవాడు. ఏం చేస్తున్నాడండి దావీదు? అప్పుడు పరిస్థితుల్లో ఏం చేస్తున్నాడు చెప్పండి? గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. గొర్రెలు ఇప్పుడు కాసుకునే వాళ్ళు ఏమంటారు మనం? గొర్రెలు, గేదెలు, లేదంటే ఇంకా ఉంటాయి కదా, వాటిని కాసుకునే వాళ్ళు ఏమంటాం? చదువు రానివాళ్ళు, లేదంటే ఎందుకు పనికి రానివారు. అన్నదమ్ములు అయితే ఎక్కడ ఉన్నారంటే యుద్ధాల్లో ఉన్నారు, రాజుగారికి సహాయంగా ఉన్నారు. ఈ యొక్క వ్యక్తి అయితే ఏం చేస్తున్నాడంటే, నాకెందుకులే, ఇక గొర్రెలు కాసుకుంటూ నన్ను సృజించిన దేవుణ్ణి ఘనపరుస్తూ ఆయన పాటలు రచించుకుంటూ, తర్వాత ఆ యొక్క సంగీతం చెప్పుకుంటూ, ఆ యొక్క సంగీతం పాడుకుంటూ, ఆ యొక్క సంగీతంతో పాటలు పాడుకుంటూ దేవుణ్ణి ఎల్లప్పుడూ మహిమపరుస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఎవరిని చూజ్ చేసుకున్నాడండి? ఆ యొక్క చిన్నవాడైనా దావీదుని చూజ్ చేసుకున్నాడు. ఎందుకంటే దేవుని ఎల్లప్పుడూ ఆయన స్తుతించడం మూలాన, దేవుని ఎల్లప్పుడూ ఘనపరచడం మూలాన ఆ యొక్క స్తుతి ద్వారా ఆయన యొక్క స్థితి అనేది మారిపోయింది. ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్న దావీదుని తీసుకువచ్చి ఎక్కడ తీసుకొచ్చాడండి? అత్యున్నతమైన సింహాసనం మీదకి తీసుకొచ్చాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అత్యున్నతమైన సింహాసనం, ఎవరికీ కలగలేని భాగ్యాన్ని ఆయన దేవుడు దావీదుకి ఇచ్చి ఉన్నాడు. ఈరోజు కూడా మనము స్తుతించినట్లయితే, దేవుని మనము ఎల్లప్పుడూ గణపరిచినట్లయితే, మనది ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు అత్యున్నతమైన స్థితిలోనికి తీసుకెళ్తాడు. అది ఎవరి ద్వారా కూడా కాదండి. నీ మేనేజర్ వల్ల కాదు, నీ ప్రక్క వారి వల్ల కాదు, నీ ఎవరి వల్ల కూడా కాదనమాట. దేవుడు ఆ యొక్క స్థితి నుంచి అత్యున్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. నిజంగా దావీదు గురించి ఆ యొక్క చుట్టుపక్కల గురించి ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. ఇంట్లో ఉంటాడు. పొద్దున ఎప్పుడు పోతాడండి దావీదు? పెందలకాయన 6 గంటలకు వెళ్ళిపోతాడు. ఎక్కడికి? గొర్రెల మందని తీసుకొని అడవిలోకి వెళ్ళిపోయి చేస్తాడు. మళ్ళీ రాత్రి గారు ఎప్పుడో వస్తాడు. ఆ దావీదు గురించి ఎవరికీ తెలియదు కదా. కనీసం పక్కన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తెలియదేమో. యెషయా కుమారులు ఉన్నారులే అని అనుకుంటారు, కానీ అందరూ ఆ యొక్క కుమారులు యుద్ధశూరులు అని చెప్పేసి మిగతా కుమారుల గురించి అనుకుని ఉంటారు. కానీ దావీదు అనేవాడు ఒకడు ఉన్నాడని వాళ్ళందరూ ఎవరు అనుకుని ఉండకపోవచ్చు. ఇంట్లో పక్క వాళ్ళకి కూడా తెలిసి ఉండకపోవచ్చు.
కానీ తెలియలేని వ్యక్తిని ఎక్కడ తీసుకొచ్చాడంటే ఇజ్రాయెల్కి రాజుగా తీసుకొచ్చాడు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ యొక్క పరిస్థితి కూడా అట్లా ఉన్నట్లయితే, నీ యొక్క పరిస్థితి కూడా ఎవరికి తెలియలేని పరిస్థితులు ఉన్నట్లయితే దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. ఎందుకు హెచ్చిస్తాడంటే మన యొక్క స్థితి మారాలంటే దేవుని ఎల్లప్పుడూ మనము స్తుతించవలసిన వారంగా ఉన్నాం, దేవుని గణపరచవలసిన వారంగా ఉన్నాం. మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే, మన కుటుంబం అభివృద్ధి చెందాలి అంటే, మన కుటుంబము అందరికీ ఏంటంటే ఒక గొప్పగా ఉండాలి అంటే, మన జీవితంలో మన యొక్క కుటుంబంలో ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలంట. ఆ యొక్క స్థుతి మన యొక్క ఏంటంటే స్థితిగతులు ఎటువంటి పరిస్థితి ఉన్నా, ఎకనామికల్గా మనం బాధపడుతున్నా, ఒకవేళ ఉద్యోగం లేకపోయి ఉన్నా, ఒకవేళ అనేకమైన కుటుంబ పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ అనారోగ్యంగా ఉన్నా, కానీ ఏం చేస్తుందంటే దేవునికి స్తోత్రం, నాకు కలిగినది ఏదైనా ఉన్నా దేవునికి స్తోత్రం అని చెప్పి మనము చెప్పినప్పుడు దేవుడు ఆ యొక్క స్థితి నుంచి ఎక్కడికి తీసుకొస్తాడంటే ఒక గొప్ప స్థితికి దేవుడు తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొప్ప స్థితికి దేవుడు మనల్ని తీసుకొచ్చే వారిగా ఉంటాడు. ఈ యొక్క దావీదు గురించి చూస్తే మనము నిజంగా ఆయనకు ఇప్పుడు ఒక గొప్ప మహారాజు, ఆ యొక్క గొప్ప మహారాజుగా ఆయన కీర్తిస్తూ దేవుని మహిమపరుస్తూ ఎల్లప్పుడూ ఆయన మర్చిపోలేదండి. రాజుగారి కుటుంబం తీసుకొచ్చి రాజుగారిగా ఎక్కించిన తర్వాత ఆయన మర్చిపోయాడా? మర్చిపోలేదు. దేవుని స్తుతిస్తూ ఇంకా మనం ఆ యొక్క కీర్తనల గ్రంథంలో 100వ కీర్తన నుంచి 150వ కీర్తన వరకు మనం చదివినట్లయితే స్తుతి 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 స్తుతి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించండి, యెహోవాను స్తుతించడం మంచిది. ఎందుకు స్తుతించాలి? ఎందుకంటే నా జీవితాన్ని మార్చిన దేవుడు ఆ దేవుడు కాబట్టి ఆ దేవుణ్ణి మాత్రమే మనము స్తుతించవలసిన వారంగా ఉన్నాం. నా యొక్క పాడైపోయిన జీవితం, నేను గొర్రెలు కాచుకుంటున్న జీవితం, ఎందుకు నన్ను ఎవరు రికగ్నైజ్ చేయని జీవితం నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడంటే ఒక అత్యున్నతమైన సింహాసనం మీదకి ఎక్కించి తీసుకొచ్చిన నా దేవుడు గొప్పవాడు. ఈరోజు మనం ఆ విధంగా చెప్పే వారంగా ఉన్నామా? మన యొక్క సమస్యల గురించి అనేక మందికి చెప్పుకుంటూ, అనేక మంది బాధపడుతూ, మనలో మనము కృంగిపోతూ ఉన్నాము. కానీ నా దేవుడు గొప్పవాడని చెప్పి మనము ఆ యొక్క దేవుని స్తుతించే వారముగా ఉన్నామా? ఏ రోజు కూడా మనం లేము. అయ్యో నాకెందుకు ఇలా జరిగింది, నాకెందుకు ఇలా అయిపోతుంది, నాకెందుకు ఇలా నేను నా యొక్క జీవితం ఇలా అయిపోతుంది అని చెప్పేసి మనము ఇంకా దిగజారిపోతున్న స్థితిలోనే ఉంటున్నాం. కానీ అయ్యా నువ్వు కష్టమైన నష్టమైన నీకే అప్పు చెప్తున్నానయ్యా అని చెప్పి మనము దేవుణ్ణి ఇంకా స్తుతించే వారముగా ఉన్నామా? లేవు. ఇందాక నేను చెప్పాను కదండి, ఎప్పుడు కూడా మన యొక్క ఆ యొక్క దేవదూతలంట ఏంటండి ఆ యొక్క ప్రార్థనా విన్నపాలు తీసుకెళ్లడంలోనే ఉన్నాయి. కానీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ యొక్క దేవదూతలు, ఆ యొక్క దూత అంట ఇంకా వెయిట్ చేస్తుందంట, భక్తులను స్తుతిస్తున్నారా లేదా, ఆ యొక్క ఆ ధూపార్పణలు, కృతజ్ఞత అర్పణలు ఉన్నాయా లేవా, అవన్నీ తక్కువగా ఉన్నాయంట. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మనము దేవుని స్తుతించే వారముగా ఉన్నామా లేదా? నిజంగా ఇక్కడ మనము దేవుని స్తుతించినప్పుడు ఇంకా ఇంకొక వాక్య భాగంలో మనం చూస్తే, దేవుని స్తుతిస్తేనంట కోట గోడలు కూలిపోయినండి, ఎరుకో కోట గోడలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇట్లా బైబిల్లో అనేక రకమైన ఉన్నాయి. వాళ్ళు స్తుతించడం మొదలు పెట్టగానే వాళ్ళు కేకలు వేస్తున్నారు, దేవుడు గొప్పవాడు, దేవుడు ప్రభు నిరంతరం ఉండును గాక, ఆయన గొప్పవాడు అని చెప్పి కేకలు వేస్తూ ఉంటుంటే కోట గోడలు కూలిపోయినాయి అంట. ఈరోజు మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు మన ఇంటిలో ఉన్న ప్రతి ఒక్క సమస్య, మన ఇంటిలో ఉన్న ప్రతి ఒక్క ఇరుకు ఇబ్బందులు, మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క బంధకాలు తీరిపోవును గాక. మనం ఆ విధంగా మనము ప్రార్థన చేసినట్లయితే దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మన కుటుంబంలో ఇస్తాడు. ఇక్కడ యెహోషువపాతును మరలా ఒకసారి మనం చూస్తే, యెహోషువపాతు కూడా ఆ యొక్క జీవితం, అయ్యా నువ్వు నాకు రాజ్యాన్ని ఇచ్చావు, నాకు అన్నిటిని ఇచ్చావు, నన్ను ఒక రాజుగా నన్ను ఉంచావు, కానీ శత్రు సమూహములు నా మీదకి వచ్చేసినాయి, నా యొక్క జనాంగాన్ని చంపేయడానికి వచ్చేసి అన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, నీవే నాకు దిక్కయ్యా, నేను ఎవరిని అడిగే పరిస్థితి లేదయ్యా, ఇంకా చనిపోవటమేనయ్యా, నేను ఇంకా ఏం లేదు, ఆ శత్రు సమూహం వచ్చి నన్ను ఏం చేస్తాయి, చంపేస్తాయా, నా జీవితం ఇంకా అయిపోయినట్లయ్యా, నీవే మాకు దిక్కున్నావు, నీవే గొప్ప దేవుడు, నువ్వు సర్వశక్తిమంతుడు, ఈ యొక్క సర్వాన్ని సృజించిన దేవుడు కాబట్టి ఏంటండి నా యొక్క సమస్యను తీర్చాయి అన్నప్పుడు వెంటనే ప్రవక్త ద్వారా అక్కడ ఏంటండి, నువ్వేమి భయపడవద్దు, దిగులు పడవద్దు, రేపు ఉదయకాల సమయంలో నీ యొక్క యుద్ధానికి సిద్ధము చేయని చెప్పేసి ఇంకా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మంచి వాక్యాలు అక్కడ మనం బలపరచబడే వాక్యం మనం చూడవచ్చు.
చూసినప్పుడు సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు, అందరూ భయపడిపోతున్నారు. అయ్యా శత్రు సమూహాలు చాలా బలంగా ఉన్నారయ్యా, మమ్మల్ని ఎందుకయ్యా అని చెప్పేసి వాళ్ళు కూడా అడగలేదు. యూదా ఆ యొక్క సైన్యము ఏం చేశారంటే ఆ యెహోషువపాతు చెప్పినట్లు విని ఏం చేశారంటే ఆ యొక్క దేవుని సన్నిధిలో వాళ్ళందరూ ప్రార్థన చేసుకొని కుటుంబాలతో వచ్చి ప్రార్థన చేశారంట. అక్కడ కుటుంబాలతో వచ్చి దేవుని స్తుతించారంట. ఇంకా వాక్యంలో ఉన్నది, మన యొక్క కుటుంబం కూడా కుటుంబంతో మనం దేవుని సన్నిధికి వస్తే ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయండి. ఒక వారం ఒకరు వస్తే ఇంకొక వారం ఇంకొకరు రారు, ఇంకొక వారం ఒకరు వస్తే షిఫ్ట్ వైజ్గా ఏంటంటే వస్తూ ఉంటారు దేవుని యొక్క సన్నిధికి. ఇక్కడ దేవుని సన్నిధిని కుటుంబాలతో నిలిచారు అని చెప్పి మన యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. మన యొక్క కుటుంబంతో మనం వచ్చి దేవునిని ఆరాధించినప్పుడు సో దేవుడు మనకి గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఇంకా మనం చూస్తే యెహోషువపాతు ఆ యొక్క సైన్యాన్ని తయారు చేసిన తర్వాత ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క సైన్యానికి ముందర ఏంటంటే ఒక గాయకుల్ని, ఒక మ్యూజిక్ టీంని, బాగా పాడేవాళ్ళని, గట్టిగా పాడేవాళ్ళని అందరినీ ఏంటంటే ముందుగా ఉంచి సైన్యం కంటే గొప్ప సైన్యం ఎవరండి? స్తుతించే సైన్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడంట పరలోకంలో ఆ మహాకాశంలో, ఆ యొక్క 3వ ఆకాశంలో ఆ మహాదేవుడు ఉన్నప్పుడు పరిశుద్ధుడు 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 ఎల్లప్పుడూ ప్రభు నిరంతరము స్తుతింపబడును గాక అని దేవదూతలతో ఏంటండి ఎప్పుడు స్తుతిగానము చేస్తూ ఉన్నాడంట. ఆ యొక్క స్తుతిగానము దేవునికి చేస్తున్నప్పుడు, దూతలందరూ చేస్తూ ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదాలు కలుగుతాయి. ఇక్కడ కూడా ఆ సైన్యానికి ముందర ఏం నడుస్తున్నారండి గాయకులు. మనం చూస్తే దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే చదువు. హెచ్చరిక చేసిన తర్వాత ఆమేన్, ఆమేన్. సైన్యానికంటే ముందుగా నిర్మించారు. ఎవరైనా శత్రు సైన్యం వచ్చినప్పుడు ఎవరు ఉంటారండి? యోధులు ఉంటారు. ఇంకా ఏంటంటే 100 మందిని చంపే ఒక యోధులు ఉంటారు. కానీ ఆ శత్రు సైన్యానికి, ఆ యొక్క సైన్యానికంటే ముందుగా ఎవరిని పెట్టాడండి? గాయకులను పెట్టాడు, మంచిగా పాడేవాళ్ళని పెట్టాడు. అంటే ఇక్కడ చూస్తే ఒక బలాఢ్యుల కంటే ఒక చిన్న పాట పాడేవాడు గొప్పవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకి స్వరాలు ఉన్నప్పటికీ, అంటే మనము గొప్ప గొప్ప స్వరాలు మనకు అవసరం లేదు, ఏదో ట్యూన్స్ మనకు అవసరం. దేవుని స్తుతించండి అనే ఒక స్వరముతో మనము పాడినప్పుడు ఆ యొక్క సైన్యముల కంటే, గొప్ప బలాఢ్యుల కంటే ఈ యొక్క స్తుతి చెల్లించే వారినే ముందు పెట్టాడు. సైన్యం ముందు వెళ్తూ ఉన్నప్పుడు, ముందు వీళ్ళున్నప్పుడు ఎదురు శత్రు సైన్యం వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? ముందు ఎవరిని చంపేస్తారు? ఈ గాయకుల్నే చంపేస్తారు. కానీ యెహోషువపాతు గ్రహించాడు, ఈ సైన్యముల కంటే గొప్ప సైన్యం ఏంటండి? స్తుతి సైన్యము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తుతించే వారిని మనం ముందు పెట్టినప్పుడు ఆ యొక్క మొత్తము బంధకాలన్నీ విడిపోతాయి. ఎప్పుడైతే యెహోషువపాతు ఆ విధంగా పెట్టాడు, ఆ సైన్యము ముందు పెట్టాడు, ఏం జరిగిందంటే అక్కడ స్తుతిస్తా ఉన్నారు. ఇందాక చదివారు కదండి, యెహోవా కృప నిరంతరం ఉండును, యెహోవాకు స్తుతి కలుగును గాక, యెహోవా గొప్పవాడు, యెహోవా మహాశ్చర్యం కలిగిన వాడు, మా యొక్క శ్రమలో నుండి మమ్మల్ని విడిపించిన దేవుడు, ఆ యొక్క ఏంటంటే ఎర్ర సముద్రం నుండి, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి మమ్మల్ని రక్షించిన దేవుడు, ఈ రోజు ఈ యొక్క శత్రు సమూహం నుండి మమ్మల్ని విడిపించే మా దేవుడు గొప్ప దేవుడు అని పాడుతూ 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 ఉంటే ఆ క్రింద వచనంలో మనం చూద్దాం. వారు అంతే, వాళ్ళు ఏం చేశారండి? పాడటం, స్తుతించడం జస్ట్ మొదలు పెట్టారంట, ఇంకా గట్టిగా కూడా పాడలేదంట. మాటుగాండ్రని పెట్టిన కనుక వారు యుద్ధం చేశారండి. వాళ్ళు యుద్ధం చేశారు. ఈరోజు మీరు అంటే ఏదైనా పెద్ద దానిని ఎదుర్కొంటున్నారు, ఇంటర్వ్యూస్ కానీ లేదంటే ఫైనాన్షియల్ కానీ ఎదుర్కొంటున్నప్పుడు మీరేమి చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయాలా? మోకాళ్ళు దేవుణ్ణి స్తుతించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి మనం స్తుతించడం స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ వాక్యం చూస్తే, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగానే దేవుడు ఏం చేశాడండి? వారిని హతం చేశాడంట. చప్పలు కొడుతూ దేవుని స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా.
మన యొక్క జీవితంలో కూడా మనము వెళ్ళి ఎదురుగా నిలబడి ఎదురుగా నిలబడి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మనము పాడటం స్తుతించడం మొదలు పెట్టగానే మన యొక్క శత్రు సమూహం, మనల్ని ఎదిరించేవారు, మనల్ని అవమానపరిచేవారు, మన మీద బాధించేవారు, మన యొక్క శత్రు సమూహాల నుంచి ఆయన విడుదల చేస్తాడు. మాటుగాండ్రను పెట్టి మనం వెళ్ళి ఎదురు చెప్పాల్సిన అవసరం లేదు. హతమైపోయారంట 3 రాజ్యాలు ఒక్క దెబ్బకి. వీళ్ళు స్టార్ట్ చేశారు అంతే. ఇంకా గట్టిగా పాడితే ఇంకెట్లుండేది, ఇంకా గట్టిగా స్టార్ట్ చేస్తే ఇంకెట్లుండేదో. జస్ట్ మొదలు పెట్టగానే ఆయన ఏం చేశారంటే మొత్తము యెహోవా అక్కడ ఒక గొప్ప కార్యాన్ని మనం జరిగినట్లుగా చూస్తున్నాం. వారందరూ హతమైపోయారు. 3 రాజ్యాలు 3 దొబ్బెత్తి వచ్చినప్పుడు, ఆ యొక్క రాజ్యం మీదకి వచ్చినప్పుడు వారిని వీరు ఎదుర్కోకుండానే ఏం జరిగిందండి, అక్కడ హతమైపోయినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, మన యొక్క జీవితంలో కూడా మనము పాడాలి, స్తుతించాలి. మన యొక్క జీవితంలో ఏం చేయాలంటే గొప్పగా మనము చేసినప్పుడు మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బంధకాలన్నీ ఏమైపోతాయండి, పటాపంచలు అయిపోతాయి. మన జీవితంలో ఉన్న ఆర్థికమైన సమస్యలు పటాపంచలు అయిపోతాయి. నేను హైదరాబాద్లో మినిస్ట్రీ చేస్తూ ఉన్నాను. అంటే మా నాన్నగారు కూడా మినిస్ట్రీలో ఉన్నారు. నాన్నగారు 40 సంవత్సరాల నుంచి మినిస్ట్రీలో ఉన్నారు. తర్వాత చనిపోయిన తర్వాత మా బ్రదర్స్ మేము అందరము మినిస్ట్రీలో ఉన్నాము. నేను కూడా నాకు ఇచ్చిన తలంపుని బట్టి మినిస్ట్రీలో ఉంటూ హైదరాబాద్లో కూడా ఒక 3 సంఘాలు నడిపించడానికి దేవుడు కృపానుగ్రహించాడు. అక్కడికి వస్తున్నప్పుడు ఇటువంటి సమస్యలు అండి, అయ్యా అన్న నా యొక్క ఫ్యామిలీ బాగాలేదన్న, నా యొక్క భర్త నా మాట వింటలేదు, నా యొక్క సమస్యలు, కుటుంబంలో సమస్యలు ఉన్నాయన్న. ఒకటే చెప్పేవాడిని, ఎటువంటి పరిస్థితినైనా మార్చే మన దేవుడు ఉన్నాడు. నిజంగా మనము భయపడవలసిన అవసరం లేదు, మనం దిగులు పడవలసిన అవసరం లేదు. దేవుడు మా జీవితంలో చేశాడు. మమ్మల్ని కూడా ఎందుకు పనికిరాని నన్ను ఈరోజు ఇక్కడ ఉంచాడు అంటే దేవునికి మేము మొట్టమొదటిగా ప్రాధాన్యత. మేము మా యొక్క పనులతో ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో ఎక్కువగా, దేవుని పరిచర్యలు ఎక్కువగా అనేక మంది అంటే మారుమూల ప్రదేశాలకు వెళ్ళేవాళ్ళం మేము. అంటే మా యొక్క విజన్ ఎట్లా ఉంటుందంటే పెద్దవారి దగ్గరికి, అనేక మంది దగ్గరికి కాదు, ఎవరైతే అన్నోన్ పీపుల్, దేవుని తెలియలేదో పూర్ పీపుల్ దగ్గరికి వెళ్ళి సువార్త ఉన్నప్పుడు దేవుడు నేను ఇక్కడికి వస్తానని చెప్పి నేను అనుకోలేదు. నేను అడగలేదండి H1B నాకు ఇవ్వమని, నేను ఇవ్వమని కూడా అడగలేదు, జస్ట్ అప్లై చేశాను. కానీ దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు అంటే దేవునికి కృప. నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, కానీ దేవుని పని మనము చేస్తే, దేవుణ్ణి మనము స్తుతిస్తే, ఎల్లప్పుడూ దేవుణ్ణి మనం ముందుగా ఉంచితే దేవుడు మనకు తెలియకుండానే మనకి ఆశీర్వాదాలు ఇస్తాడండి. మనం కొద్దిగా అడిగితే దేవుడు ఎంత ఇస్తాడండి, ఎక్కువగా ఇస్తాడు. కొద్దిగా అడిగితే చాలండి, ఎక్కువగా ఇస్తాడు. మొన్న బ్రదర్ సాక్ష్యం చెప్పారు కదా, నేను కొద్దిగా అడిగాను, ఎక్కువ అడిగితే బాగుండు, ఇంకోసారి నుంచి ఎక్కువ. మనం అడగాలి, దేవుని అడిగితే ఇస్తాడు. ఎప్పుడు ఎట్లా దేవుని స్తుతిస్తూ మనము అడగవలసిన వారం అన్న. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూస్తే యెహోషువపాతుకి ఏం జరిగిందండి, ఆయన ఏం చేయలేదు, ఒక్క నెత్తురు చుక్క కూడా అక్కడ సైన్యం నుంచి పడలేదు. ఏం జరిగిందండి, మనం కూడా మనకున్న పరిస్థితిలో మనము ఏ విధంగా అంటే దేవుణ్ణి స్తుతించడం స్టార్ట్ చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన యొక్క జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మన యొక్క జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు మనం చూస్తాం. మన యొక్క జీవితంలో మనం అనుకోలేనివి కూడా దేవుడు మనకు దావీదు అనుకున్నాడండి. నేను రాజునవుతానని అనుకున్నాడా? ఈ యొక్క గొర్రెలు కాసుకుంటూ, అన్నలకి క్యారేజీలు పట్టుకుంటూ, భోజనం చేసుకుంటూ, నాన్నకేదో సహాయం చేసుకుంటుంటానని అనుకోలేదు, కానీ అనుకుని ఉంటాడు. కానీ దావీదు మహారాజు ఒక ఇజ్రాయెల్కి రాజుగా ఉంటానని అనుకోలేదు. ఈరోజు కూడా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటున్నామేమో, మనం తక్కువ అంచనా వేసుకున్నాం. దేవుని స్తుతించినట్లయితే దేవుడు మనకి ఎంతో గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎప్పుడు కూడా మనము తక్కువ వేసుకో. యెహోషువ కూడా అయ్యా నేను దీన్ని చేయలేమేమో అని చెప్పేసి అనుకుని ఉండొచ్చేమో, కానీ యెహోషువను కూడా దేవుడు బలపరిచాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు సహాయం చేస్తాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను విడుదల చేస్తాను, నీకున్న ప్రతి ఒక్క బంధకాల నుంచి నీకు విడుదల చేస్తానని వాగ్దానం చేశాడు. ఈరోజు కూడా మనము దేవుని స్తుతించినట్లయితే, దేవుని మహిమపరిచినట్లయితే ఎంతో గొప్ప ఆశీర్వాదాలు మనము చూడగలుగుతాం. కాబట్టి ఈరోజు ఏంటంటే యెహోవాను స్తుతించుట మంచిది, చెడ్డది కాదండి. ఎల్లప్పుడూ మనం జనాల్ని పొగుడుతూ ఉంటాం, మనుషులు పొగుడుతూ ఉంటాం, వారిని వీరిని పొగుడుతూ ఉంటాం.
కానీ దేవుణ్ణి పొగిడితే, నీకు మేనేజర్ని పొగిడితే జస్ట్ నీకు ఒక 2% 3% ఇంక్రిమెంట్ ఇస్తాడేమో. నువ్వు దేవుణ్ణి పొగుడు, ఆయన కంటే మేనేజర్గా నిన్ను చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే నా యొక్క జీవితంలో కూడా అలాగే జరిగింది. నన్ను బాగా తొక్కేశారు. నేను ప్రార్థన చేశాను, నా సంఘంలో చెప్పాను నా పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పినప్పుడు నేను అనుకున్నాను, ఇది ఇట్లాంటి పరిస్థితి ఉంది, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి బాగా ప్రెజర్గా ఉండేది ఆఫీస్లో ఉన్నప్పుడు, కాగ్నిజెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు. నా మేనేజరే నన్ను తిట్టాడు. నా మేనేజరు నన్ను అంటే ఒక రకమైన టార్చర్ పెట్టాడు. నేను ప్రార్థన చేశాను సంఘంలో ఇట్లాగే చెప్తూ, నాకు ఇట్లా పరిస్థితి ఉంది, ప్రార్థన చేద్దాం, స్తుతిద్దామని చెప్పేసి అన్నప్పుడు 1 నెలలోనే వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏ పొజిషన్ అయితే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారో, అంటే నా కొలీగ్ మేనేజర్, ఆ మేనేజర్ పొజిషన్ నాకు ఇచ్చి అక్కడ నిలబెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఊహించలేదు. దేవుణ్ణి మనము ముందు పెట్టుకొని, దేవుణ్ణి మనము ఆశ్రయించి ఆయన్ని స్తుతించినట్లయితే దేవుడు మన యొక్క జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనము ఎవరైనా ఉన్నట్లయితే దేవుణ్ణి ముందు పెట్టుకోండి. మన యొక్క మనుషుల్ని కాదు, యెహోవాను నమ్ముకోనండి. మనుషుల్ని కాదు, యెహోవాను నమ్ముకోనండి. ఆయనను ఆశ్రయించండి. ఆయనను ఆశ్రయించినట్లయితే ఆయన యొక్క దీవెనలు మనము పొందుకోలేస్తాం. యెహోషువపాతు కూడా ఇంకెక్కడికి వెళ్ళా, ఇంకొక రాజును, అయ్యా నాకు ఇక్కడ యుద్ధాలు వచ్చినాయి, నువ్వు నాకు సాయం చేయమని ఇంకో రాజు దగ్గరికి వెళ్ళి ఇంకో దేశం దగ్గరికి వెళ్ళలేదు. దేవుని సన్నిధి మందిరానికి వచ్చి ఏం చేశాడండి, మొక్కాళ్ళుని ప్రార్థన చేశాడు, మోకరించి ప్రార్థన చేశాడు. అయ్యా నీవే మాకు దిక్కయ్యా అని చెప్పి ప్రార్థన చేశాడు. ఈరోజు మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేసి ఆ విధంగా దేవుని స్తుతించినట్లయితే ఈరోజు మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బంధకాలను దేవుడు తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమి చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మోకరించి ప్రార్థన చేసి ఆయన స్తుతించాలి, ఆయనను ఎల్లప్పుడూ మహిమపరిచినట్లయితే గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుడు యొక్క చిన్న మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క మెసేజ్ గురించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. నిజమే, మన యొక్క జీవితంలో అనేకమైన శ్రమలు ఉన్నప్పుడు, అనేకమైన బాధలు ఉన్నప్పుడు, అనేకమైన కష్టములు ఉన్నప్పుడు ఆయనను ఆరాధన చేయాలి, ఆయనను మహిమపరచాలి. లేనప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ మహిమపరచాలి, మహిమపరచవలసిన వారంగా ఉన్నాము. నిజమే, మన యొక్క జీవితంలో శ్రమలు ఉన్నప్పుడు, మన యొక్క జీవితంలో కష్టములు ఉన్నప్పుడు మనం దేవుని మహిమపరుస్తున్నామా? ఇతరుల మీద మనము ఆధారపడుచున్నామా? యెహోషువపాతు అయితే దేవుని సన్నిధికి వచ్చి ఆయనకు ప్రార్థన చేసి ఆయనను ఎంతో ఘనపరిచినట్లుగాను, ఎంతో మహిమపరిచినట్లుగాను మనం చూస్తున్నాము. నిజంగా మన యొక్క జీవితంలో మనము ఆ విధంగా ఉన్నాము. నిజమే, మనుషులకి కష్టాలు, నిజమే మన యొక్క జీవితం అటువంటి అంధకారంలో నడుస్తున్నప్పుడు, మన యొక్క జీవితం ఎవరికి చెప్పుకోలేని బాధలో ఉన్నప్పుడు, మన యొక్క జీవితము ఎవరికి చెప్పుకోలేని ఆ యొక్క శోధనలో ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు, ఇందాక మనం చదువుకున్నాం, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు. ఒకవేళ నీ యొక్క గుండె పగిలిపోతుంది, నీ యొక్క గుండె చెప్పుకోలేని పరిస్థితిలోనే ఉన్నావేమో, ఒక్కసారి ఆయన స్తుతించు. యెహోవాను స్తుతించడం మంచిది. ఆయన నీ యొక్క స్థితిగతులను మారుస్తాడు. ఎప్పుడైతే నువ్వు స్తుతించావో ఆయన నీ యొక్క స్థితిగతులను మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి మనం స్తుతిద్దామా, మహిమపరుద్దామా? నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నిజమే, మనకి జీవితంలో ఆయన స్తుతించినప్పుడు, ఎల్లప్పుడూ ఆరాధన చేసినప్పుడు మనకి జీవితాలు ఎంతో మహిమకరంగా ఉంటాయి. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడానికే వందనాలు అయ్యా, నీ యొక్క వాక్యం ద్వారా ప్రభా నన్ను నిలబెట్టుకున్నందుకు వందనాలు. అలాగే నైనా మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఆ యొక్క మాటల్లో దోషం ఉంటే క్షమించండి, మన్నించండి. ఈ యొక్క ప్రియ బిడ్డలందరినీ ప్రభా మీరు దీవించండి. అలాగే ఇంకా వాక్య భాగంలోనికి వెళ్తుండగా ప్రతి ఒక్క బిడ్డతో ప్రభా మీరు మాట్లాడమని, ఈ యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో మీరు ఫలింపు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.